మంచిది. ఆహ్, మనకున్న సమయంలో నేను దేవుని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం, ఆదికాండము ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చదువుదాం. 16, 17. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, యూత్ క్యాంపులో ఇంతవరకు తోడుగా ఉండి మీరు అందించిన సందేశముకై, యాక్టివిటీస్కై స్తోత్రాలు. తిరిగి చివరి సందేశము ద్వారా నీ ప్రజలతో, ముఖ్యంగా యవన బిడ్డలతో మాట్లాడి వారికి మేలు కలిగించమని ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, నేను ఎక్కువగా యవనస్తుల మధ్య మాట్లాడేది తక్కువ, సంఘాలలో మాట్లాడేదే నాకు ఎక్కువగా ఉంటుంది. మరి యవనస్తుల మధ్య ఎక్కువగా వెంకటేష్ అన్న యవనస్తుల మధ్య మాట్లాడతాడు, ఆయన చిన్నపిల్లల మధ్య మాట్లాడతాడు, సంఘాల మధ్య మాట్లాడతాడు. ఆయన సకల విద్యా ప్రవీణుడు. ఈయన కూడా సకల విద్యా ప్రవీణుడే. నేను సకల విద్యా ప్రవీణుని కాదు. కాబట్టి కొంతమందికి ఆ ప్రావీణ్యత దేవుడు ఇస్తాడు, అంతే. వాళ్ళు ఉపయోగించుకుంటాడు, అంతే. నాకంత ప్రావీణ్యతలు లేవు. నాకు ఉన్నదే పేతురు, యోహాను ఆ శృంగారమున దేవాలయం దగ్గర పోయినప్పుడు కుంటివాడు ఎదురు చూస్తూ ఉంటాడనమాట, ఏమైనా నాణ్యాలు ఇస్తారేమో అని. అప్పుడు ఏమంటాడు పేతురు, యోహాను, నాకున్నదే నీకు ఇచ్చుచున్నాను అన్నారు వాళ్ళు. ఏముంది వాళ్ళ దగ్గర? ఏమా? యేసునామం. కాబట్టి ఆనాడు వాళ్ళకున్నది ఇచ్చారు, ఈనాడు వీళ్ళకున్నది ఇచ్చారు, ఇప్పుడు నాకున్నది నేను ఇస్తా, అంతే. దేవుడు మనకి ఇచ్చిందే మనం ఇస్తాం. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనకిచ్చిన సందేశాన్ని మనం విందాం, ఆ తర్వాత నిదానంగా తిందాం. మనం ఆదికాండం 29వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. లాబానుకి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 2. అంటే ఆయన కుమారులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ కుమారుల యొక్క ప్రస్తావన లేదు, కుమారులు కూడా ఉన్నారు లాబానుకు. 31వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, లాబాను కుమారులు అన్నాడు. లాబానుకు కుమార్తెలేమో 2 ఉన్నారు, కుమారులు ఎంతమంది ఉన్నారో అది మనకు అక్కడ తేటగా లేదు, కానీ కుమారులు ఉన్నారు. అయితే ఇక్కడ కుమార్తెల గురించి మనం చూస్తూ ఉన్నాం. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరేం పేరు? లేయా. చిన్న కుమార్తె పేరేం పేరు? రాహేలు. ఇప్పుడు ఈ లాబాను ఇంటికి ఎవరు వచ్చారంటే యాకోబు వచ్చాడు. ఎందుకు వచ్చాడు యాకోబు? ఎందుకు వచ్చాడు చెప్పండి లాబాను ఇంటికి? మనం 28వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు వచ్చాడు. యాకోబును వాళ్ళ అమ్మ నాన్నే పంపించారు. ఎందుకోసం పంపించారు? మీ మామగారి కుమార్తెలలో ఒకదాన్ని నువ్వు పెళ్లి చేసుకోరా అని పంపించారు. దేనికోసం వచ్చాడు ఆయన? కనాను నుంచి పదనారాముకు దేనికోసం వచ్చాడు చెప్పండి? పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అది అంటే వివాహం కోసం వచ్చాడు ఆయన. వివాహం కోసం వచ్చాడు. సుదీర్ఘమైన ప్రయాణం చేసి పదనారాములో ఉన్న మామగారింటికి చేరుకున్నాడు. అంటే మామగారి కుమార్తెలలో ఒకదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆయన వచ్చాడు. మొత్తానికి మామగారి ఇంటికి చేరుకున్నాడు.
మామగారు ఇద్దరు కుమార్తెలను కూడా చూశాడు. చూసి ఇద్దరు కుమార్తెలను చూశాడు. ఇద్దరు కుమార్తెలను చూసి వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు. మనం కూడా పెళ్లి సంబంధాలు పోయినప్పుడు చాలామందిని చూస్తాం. ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం చెప్పండి? ఒక్కరినే సెలెక్ట్ చేసుకుంటాం. అలాగనే యాకోబు కూడా ఇద్దరిని చూశాడు. మామగారింటికి వెళ్ళి లేయాను చూశాడు, రాహేలును చూశాడు. చూసి ఆయన రాహేలును ప్రేమించి అనే మాట. అంటే ఆయన ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు? రాహేలు పట్ల ప్రేమ కలిగి వాళ్ళ మామగారితో చెప్తున్నాడు, చూడు మామ, 7 సంవత్సరాలు నీ కొలువు చేస్తాను, తర్వాత నీ కుమార్తె అయిన రాహేలునిచ్చి నాకు పెళ్లి చేయి అన్నాడు. అంటే ఇక్కడ రాహేలును ప్రేమించి అనే మాట. మనం ఇక్కడ యాకోబు మనం గమనిస్తే యాకోబు దేనికోసం వచ్చాడంటే కనాను నుండి పదనారాముకు వివాహం చేసుకోవడానికి, అంటే పెళ్లి కుమార్తె కోసం వచ్చాడు. అలాగనే పరలోకములో ఉన్న ప్రభువు కూడా భూలోకానికి ఎందుకు వచ్చాడు? దేనికోసం వచ్చాడు చెప్పండి? పెళ్లి కుమార్తె కోసమే వచ్చాడు. ఆ పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. యాకోబు వచ్చింది దేనికోసం? పెళ్లి కుమార్తె కోసమే. అంటే వారి తల్లిదండ్రులు పంపించారు. పరలోకపు తండ్రి కూడా యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? ఆయన కూడా పెళ్లి కుమార్తె అయిన సంఘం కోసమే పంపించాడు. ఇక్కడ యాకోబు రాహేలును ప్రేమించి అనే మాట, యేసుక్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాట చూస్తాం. యాకోబు ప్రేమించి ఏం చేస్తానంటున్నాడు? 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తానని యాకోబు ఎవరి కోసం అప్పగించుకుంటున్నాడు? రాహేలు కోసం అప్పగించుకుంటున్నాడు. అలాగనే యేసుక్రీస్తు ఆయన సంఘము కోసం తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆయన చేతులను అప్పగించాడు, ఆయన కాళ్ళను అప్పగించాడు, ఆయన దేహాన్ని అప్పగించాడు, ఆయన ప్రాణాన్ని కూడా అప్పగించాడు. ప్రేమించినప్పుడు ఏం చేస్తామంటే అప్పగించుకుంటాం అన్నమాట. ప్రేమించినప్పుడు అప్పగించుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు తన ప్రాణానే సంఘము కోసం ఏం చేశాడంటే ఆయన అప్పగించాడు. ఇక్కడ 7 సంవత్సరాలు కొలువు చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు యాకోబు. కాబట్టి ఇక్కడ యాకోబు క్రీస్తు స్థానంలో ఉండగా రాహేలు ఎవరి స్థానంలోకి వచ్చింది? సంఘము యొక్క స్థానంలోకి వచ్చింది. యాకోబు రాహేలును ప్రేమించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే యాకోబు ప్రేమను రాహేలు పొందడానికి ఏమున్నాయంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగనే మన ప్రభువు ప్రేమను కూడా మనం ఏమై ఉండాలంటే పొందేవారంగా ఉండాలి. యాకోబు ప్రేమను ఎవరు పొందారు? రాహేలు పొందింది. యవనస్తురాలైన రాహేలు యాకోబు ప్రేమను పొందింది. అలాగనే యవనస్తులైన మీరు కూడా ప్రభు యొక్క ప్రేమను పొందేవారుగా ఉండాలి. అది ముఖ్యమైనది. నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరు ప్రేమను పొందేవారుగా ఉండాలి? ప్రభు ప్రేమను పొందేవారుగా. సహజంగా యవనస్తులు ఎవరు ప్రేమను పొందాలనుకుంటారు చెప్పండి? యవన కాలంలో ఏ అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయి ప్రేమను పొందాలి, లేదా ఏ అబ్బాయి అందంగా ఉంటే ఆ అబ్బాయి ప్రేమను పొందాలి అని అది 2 వైపులా జరుగుతూ ఉంటుంది. అది వయసును బట్టి అది జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఎవరి ప్రేమను పొందేవారంగా ఉండాలి? ప్రభువు ప్రేమను పొందేవారంగా ఉండాలి. మరి యాకోబు ప్రేమను పొందడానికి రాహేలులో ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? నెంబర్ 1 ఒక అనుభవాన్ని మనం చూస్తాం. మొదటి అనుభవం అక్కడే రాయబడింది చూడండి. రాహేలు రూపవతియు సుందరినై ఉన్నది. ఎలా ఉందంట? రూపవతి, సుందరి, చాలా అందంగా ఉంది. రాహేలును చూస్తానే రాహేలు ఏమైపోయాడు? ముగ్ధుడైపోయినాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమె రూపవతి, సుందరి. అలాగనే మనము కూడా ప్రభువు ప్రేమను పొందాలంటే సుందరమైన వారం కావాలి. మనం కూడా అందగాళ్ళం కావాలి, అందగత్తెలం కావాలి. అందగాళ్ళు కావాలి, అందగత్తెలు కావాలంటే ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు మీకు తెలియదా?
ఫేషియల్ చేపిస్తారు కదా! ఇక చేయాల్సినటేంటో మీకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంటే అందంగా తయారు కావడానికి ఏం చేయాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసినటన్నీ మీరు చేస్తారు. అయితే బైబిల్ ప్రకారంగా మనం ఆధ్యాత్మికమైన అందం కలిగి ఉండాలి. భౌతికమైన అందం ఏం చేస్తుందంటే ఒకరిని ఆకర్షింపజేస్తాది. ఇక్కడ రాహేలు యొక్క భౌతికమైన అందం యాకోబుని ఏం చేసిందంటే ఆకర్షించింది. అలాగనే కొన్నిసార్లు అబ్బాయిల యొక్క అందం అమ్మాయిలను కూడా ఆకర్షిస్తుంది. అది జనరల్గా జరిగేది. అయితే మన ఆత్మీయమైన అందాన్ని బట్టి మన ప్రభువు ప్రేమను పొందాలి. మరి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎలాగ అందంగా ఉండగలుగుతాడు, దేని బట్టి అందంగా మారగలుగుతాడు, బైబిల్ ఏం చెబుతా ఉంది, నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా. మీకు తెలిసిన విషయాలే. మీకు ఎందుకంటే మెదడుకు మేత పెట్టింటే అర్థమైంది నాకు కూడా, మీకు అన్నీ తెలుసు అని. మీరంతా జంజము లేని పూజారులు. ఒకటి మంచిది. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. యేసు ప్రభు వారు ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగింది? అక్కడ ఒక విశేషమైన కార్యం జరిగింది. ఆయన ముఖం ఏమైపోయిందంట? మారెను, ఆయన వస్త్రములు దగదగా మెరిసెను. ముఖములో మార్పు వచ్చేసింది. ఆయన ముఖములో మార్పు వచ్చింది, ఆయన వస్త్రాల్లో మార్పు వచ్చింది. అంటే మనము ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు మన ముఖం ఏమవుతుందంట? మారుతుంది. అందుకే మోకాళ్ళు నల్లబడితే ముఖములు ఏమవుతాయి? తెల్లబడతాయంట. యవనస్తులుగా ఉన్నప్పుడు మీరు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి. చాలామంది యవనస్తులకు ఏ ప్రార్థన లేదు చెప్పండి? మోకాళ్ళ ప్రార్థన లేదు. మోకాళ్ళు నల్లబడినప్పుడు ముఖాలు ఏమవుతాయి? తెల్లబడతాయి. అదే రహస్యం. ఇప్పుడు మోకరించే యవనస్తులు చాలా అరుదుగా ఉన్నారు. బైబిల్ స్టడీ చేసే యవనస్తులు చాలామంది ఉన్నారు, నేను కాదనడం లేదు. పాటలు పాడే యవనస్తులు చాలామంది ఉన్నారు, నేను కాదనడం లేదు. పరిచర్య చేసే యవనస్తులు చాలామంది ఉన్నారు, నేను కాదనడం లేదు. కానీ ప్రార్థన చేసే యవనస్తులు చాలా తక్కువగా ఉన్నారు. ప్రార్థన చేసే యవనస్తులు చాలా తక్కువగా ఉన్నారు. మోకరించి ప్రార్థించే యవనస్తులుగా ఉండాలి. నేను ఇలాగంట, ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు చెప్పండి? చెయ్యాలి. అలాగ ఎత్తండి. మోకరించి ప్రార్థన. అబద్ధాలు చెప్పగాకండి. అబద్ధాలు చెప్తే మీ తల 100 ఒక్కలు అయిపోతుంది. ఈ వీళ్ళకి చెప్తే ఆయన ఎత్తుతున్నాడు. అంతేలే, యూత్లో కలిసిపోయినా. ఓకే, రైట్, మంచిది. కాబట్టి ప్రభువు యొక్క ప్రేమను పొందాలంటే మీరేం చేయాలి? మోకరించి ప్రార్థించాలి. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు బైబిల్ తెలియదు, పాటలు పాడేది నాకు తెలియదు, ఇటువంటి పెట్టెలు అసలు నాకు సంబంధమే లేదు. ఇది ఇక మిగతా యాక్టివిటీస్ కూడా నాకు ఏం తెలియదు. నాకేం తెలుసు అంటే ప్రార్థన చేసేది ఒకటి తెలుసు. అంటే నేను పుట్టి పెరిగిన నేపథ్యం, నా బ్యాక్గ్రౌండ్ ఇది బట్టి నేను చెప్తాను. నాకేం తెలియదు. నేను ఓన్లీ ప్రేయర్ మాత్రమే చేసేవాడిని. రోజుకు 3 గంటలకు తక్కువ నేను ఎప్పుడు మోకరించేవాడిని కాదు. కంటిన్యూగా, మళ్ళీ గ్యాప్ ఇచ్చేది కూడా లేదు. గ్యాప్ ఇచ్చేది కూడా. నేను అప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు నా మోకాళ్ళు చూసి మా వాళ్ళు, బ్రదర్ ఏమన్నా దెబ్బలు తగిలినాయి మీకు అనేవాళ్ళు. దెబ్బలు తగిలినాయి అనేవాళ్ళు. కాబట్టి ఈ ప్రార్థన ప్రభు ప్రేమను పొందడానికి కారణం. ప్రభు దృష్టిలో ఎవరు అందగాళ్ళు, అందగత్తెలు చెప్పండి? ప్రార్థనా పరులు. ప్రార్థించేవారు ఆయన ప్రేమిస్తారు.
ప్రభు ప్రేమను పొందుతారో వాళ్ళు ప్రార్థించేవారు. ఎందుకంటే మీ ప్రార్థనా జీవితం మిమ్మల్ని పాపము చేయకుండా అడ్డగిస్తుంది. మీ పాటలు పాడే జీవితం కాదు. మీ ప్రార్థనా జీవితం మిమ్మల్ని ఏం అడ్డగిస్తారు చెప్పండి? మీరు పాపము చేయకుండా అడ్డగించేది ఏంటంటే ప్రార్థనా జీవితం. అది. ఈనాడు అనేక మంది యవనస్తులు దేంట్లో పడిపోతున్నారంటే పాపంలో పడిపోతున్నారు. బాగానే ఉంటారు ఉన్నట్టుండి. బాగా చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళే. ఉన్నట్టుండి ఏమైపోతున్నారు? అబ్బా! 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 అన్న వాళ్ళు ఏమైపోతున్నారు కొంతకాలానికి? అబ్బా! అబ్బా! అన్న వాళ్ళని కొంతకాలానికి దిబ్బా! దిబ్బా! అనాల్సింది కూడా వస్తది. ప్రార్థన లేకపోతే మనం పడిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. మిగతా యాక్టివిటీస్ మనకెన్ని ఉన్నా కూడా ప్రార్థన అనే అనుభవం లేకపోతే మనం పడిపోయేదానికి ఈ మిగతా యాక్టివిటీస్ మనలో ఏం పెంచుతుందంటే అతిశయం పెంచుతుంది. నేను చక్కగా బైబిల్ స్టడీ చేస్తా, చక్కగా పాటలు పాడతాను, చక్కగా రకరకాలైన స్కిల్స్ నేను యూజ్ చేస్తాను. ఇవన్నీ మనలో ఏం పెంచుతాయి చెప్పండి? అతిశయం పెంచుతుంది. నిజం. జ్ఞానం మనకేం చేస్తుందంటే ఉప్పొంగజేయిస్తుంది జ్ఞానం. అంటే ఈ స్కిల్స్ మనల్ని ఏం చేస్తాయంటే ఉప్పొంగజేస్తాయి. పొంగినప్పుడు ఏమైపోతుంది? పొర్లి కింద పడిపోతాయి. అదే ప్రార్థన అయితే అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ప్రార్థన లేకపోతే మనం ఏముండమంటే కంట్రోల్‌లో ఉండలేం. పడిపోకుండా మనం ఉండగలుగుతాము. అందుకే మనం దేంట్లో ఉండాలి? ప్రార్థన చేసేవారిలో ఉండాలి. సమూయేలు వాళ్ళమ్మ ఎక్కడ ఉండాలని కోరుకుంది? ప్రార్థన చేసేవారిలో నా కొడుకు ఉండాలని కోరుకుంది. అంతే. సమూయేలుకు కూడా ఏం తెలీదప్పుడు. షిలోహు మందిరం లేవు. అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. ఆయనకు కూడా ఏం తెలీదు. ఒకవైపు ఏలీ కుమారులు పాపం చేస్తా ఉన్నారు. ఈయన ఒకవైపు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అందుకే ఆయన పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? అదే మందిరంలో పాపం చేసేవాళ్ళు ఉన్నారు ఏలీ కుమారులు. కానీ అదే మందిరములో ప్రార్థన చేసేవాడు కూడా ఉన్నాడు. ప్రార్థన లేని వారు పాపం చేశారు. ప్రార్థన కలిగిన వాడు పాపాన్ని జయించాడు. చూసారా? అందుకే ఆ సమూయేలు ఏమైపోయినాడు ఆ తర్వాత చెప్పండి? పరిచారకుడు, ప్రవక్త, దైవజనుడు, న్యాయాధిపతి. ఎన్ని ఆధిక్యతలు వచ్చాయి సమూయేలుకు. ఎన్నో ఆధిక్యతలు వచ్చాయి. సమూయేలు ప్రార్థన చేస్తే ఆయన బ్రతికి ఉన్న దినములన్నిట ఫిలిస్తీయులు కన్నులెత్తి చూడడానికి కూడా సాహసం చేయలేదంట ఇశ్రాయేలీయులు. అది. కాబట్టి మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు మన ముఖం ప్రకాశిస్తుంది. ప్రభు ప్రేమను పొందుతాం. రెండవది, ప్రార్థించే వారం మాత్రమే కాదు మనం ఉండాల్సింది. దానియేలు గ్రంథం ఏం చెబుతుందంటే, దానియేలు గ్రంథం చివరి అధ్యాయం. అంటే మన ముఖాలు ప్రకాశించాలంటే దానియేలు గ్రంథం తీస్తారా? చివరి అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది? 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అనేకులను త్రిప్పుట, వారిని ఏమన్నారు? నక్షత్రముల వలె ప్రార్థించేవారు ప్రకాశిస్తున్నారు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలాగుంటారంట? నక్షత్రముల వలె ప్రకాశిస్తారంటే వారు కూడా అందగాళ్ళే. అనేకులను తిప్పాలి. ఎక్కడికి తిప్పాలి? ఎక్కడికి తిప్పాలి? టూరిస్టుకు కాదు, పిక్నిక్లకు కాదు. ఎక్కడికి తిప్పాలి? ప్రభువు వైపు తిప్పాలి. కాబట్టి యవనస్తులుగా ఉన్న మీరు అనేక మందిని ప్రభువు వైపు తిప్పాలి.
తిప్పాలి. అప్పుడు మీ ముఖాలు ఏమవుతాయంటే ప్రకాశిస్తాయి. అంటే ప్రభు దృష్టిలో మీరు ఒక అందగాళ్ళు, అందగత్తెలు. అది. ఎందుకంటే మన తోటి స్నేహితులే చాలామంది ఏమైపోతున్నారు, పాపములో పడిపోయి ఉన్నారు. బైబిల్ ఏం చెబుతున్నది? యూదా పత్రిక, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగండి అన్నాడు. మన స్నేహితులను మనం లాగాలి. ఎవరు లాగుతారు చెప్పండి స్నేహితులను? ఎవరు లాగుతారు మన స్నేహితులను? మీతో పాటు చదువుకునే వాళ్ళని ఎవరు లాగుతారు? లాగడానికి మీకు అవకాశం ఉంది. అది. మీరు వారిని ప్రభువు వైపన్న తిప్పాలా, మిమ్మల్ని వాళ్ళు లోకం వైపన్న తిప్పాలి. ఈ రెండే జరుగుతాయి. కాబట్టి మీరు ప్రభువు వైపు వారిని తిప్పాలి. మీ ప్రవర్తన ద్వారా వారిని తిప్పాలి. ఒరే, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు ఇలాగా ఉంటాడా అని మీ ప్రవర్తన వారు చూడాలి. ఏం చూడాలి చెప్పండి? మీ ప్రవర్తన. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఒక యవనస్తుడు ఇలాగుంటాడా అంటే వాళ్ళ యాక్టివిటీస్కు మీ యాక్టివిటీస్కు చాలా తేడా కనపడాలి. మీ ప్రవర్తనే ముఖ్యమైనది. మెడలో సిలువ కాదు ముఖ్యమైనది, చేతిలో బైబిల్ కాదు ముఖ్యమైనది, జోబుకు బ్యాడ్జీ కాదు ముఖ్యమైనది, మాట మాటకు హల్లెలూయా, స్తోత్రం అనే ఈ పదాలు కాదు ముఖ్యమైనది. ఏంది ముఖ్యమైనది? మీ ప్రవర్తన. అదే బైబిల్ చెబుతుంది, మీ ప్రవర్తన, వాక్యము లేకుండానే మీ ప్రవర్తన ద్వారా అనేక మందిని మీరు దేవుని వైపుకు తిప్పవచ్చు. అది చెప్పాడు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను వాళ్ళ స్నేహితులు వాళ్ళ ప్రవర్తన ద్వారా తిప్పారంట దేవుని వైపు. ప్రభుదాస్ అంకుల్ అని ఉన్నారు కదా, వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు. మీకు చాలామందికి తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అబ్బగారు, అంటే తాతగారు. ఆయనకు ఎవరు చెప్పినారో తెలుసా సువార్త? వాళ్ళ తోటి స్టూడెంట్ చెప్పాడంట 8వ తరగతిలో. చెప్పండి. 8వ క్లాసులో ఉన్నప్పుడు. ఏ క్లాస్ అది? 8th క్లాస్. చూసారా? ఏం చెప్పాడంట? యేసు ప్రభువుని నమ్ముకోకుండా పాపిగా పుట్టి, పాపిగా జీవించి, పాపిగా మరణిస్తే అగ్నిగుండానికి పోతారని చెప్పాడంట. ఆయన అప్పుడు సరిగా వినకుండా ఒక డ్రామాకు పోయినాడంట. సావిత్రి డ్రామా అంట అది. సావిత్రి డ్రామాలో చచ్చిపోయిన వాళ్ళు అగ్నిగుండానికి పోతారు, అగ్నిగుండంలో వేస్తారనేది చూపించినారంట. మరే వీడు నా స్నేహితుడు చెప్పింది ఇక్కడ చూపించినారు. వాడేం చెప్పాడు? యేసుప్రభుని నమ్ముకోకుండా పాపిగా పుట్టి, పాపిగా జీవించి, పాపిగా మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండానికి. ఇక్కడ సావిత్రి డ్రామాలో అదే చెప్పారంట. ఇక రాత్రి పోతే భయపడిపోతున్నాడంట. అంటే నేను చచ్చిపోయినాననుకో ఎక్కడికి వెళ్ళిపోతాను? అగ్నిగుండానికి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ రాత్రి మోకరించి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడంట. ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుదాస్ అంకుల్ను వాళ్ళ స్టూడెంట్ తిప్పాడు. అదే ప్రభుదాస్ అంకుల్ ఆంధ్రప్రదేశ్లో అనేక మందిని దేవుని కొరకు తిప్పాడు. కొన్నిసార్లు మనం ఒక్కరినే మనం తిప్పుతాం, మన ద్వారా నమ్ముకున్న వాళ్ళు అనేక మందిని తిప్పచ్చు. మనం చెప్పలేము. మన ద్వారా నమ్ముకున్న వాళ్ళు అనేక మందిని దేవుని కొరకు తిప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బ్రదరన్ అసెంబ్లీస్లో ఆత్మలు సంపాదించింది ఎవరంటే ప్రభుదాస్ అంకుల్ అని చెబుతారు. చూసారా? కాబట్టి ఎవరు అందగాళ్ళు? అనేకులను ప్రభువు కొరకు, ప్రభువు వైపు తిప్పేవాళ్ళు. అది వారు అందగారు. కాబట్టి రాహేలు యొక్క అందాన్ని బట్టి యాకోబు ఏం చేస్తున్నాడు? రాహేలును ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రార్థించే వారిని ప్రభువు ప్రేమిస్తాడు. ప్రభువు కొరకు అనేక మందిని తిప్పేవారిని ప్రభువు ప్రేమిస్తాడు. పాపం చేసేవారిని ప్రభు ద్వేషిస్తాడు. అలాగనే
ప్రభువు కొరకు అనేక మంది తిప్పని వారిని కూడా ఆయన ప్రేమించలేడు. కాబట్టి ప్రభు ప్రేమను మనం పొందేవారంగా మనం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆమెను ప్రేమించడానికి రెండవ కారణం చెప్పాడు. రెండవ కారణం ఇదే ఆదికాండంలోనే చూడండి. ఆదికాండంలో ఆమెను ప్రేమించడానికి ఆమె అందం ఒక కారణము. 29వ అధ్యాయంలోని ఆదికాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 7వ వచనం లేదా 6వ వచనం చూడండి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడని అడుగగా వారు క్షేమముగా ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. ఇక్కడ యాకోబు పదనారాముకు వెళ్ళి లాబాను గురించి విచారిస్తూ ఉన్నాడు. ఇక్కడ లాబాన్ అనే వ్యక్తి ఉండాలనే బాగున్నాడు అంటే క్షేమంగా ఉన్నాడు. అది కదా వాళ్ళ కుమార్తె వస్తూ ఉంది చూడు, గొర్రెల వెంట వస్తూ ఉంది వాళ్ళ కుమార్తె అని చెప్పారనమాట. ఎవరు వెంట పోతా ఉంది? రాహేలు గొర్రెల వెంట వెళుతూ ఉంది. రాహేలు అంటే అర్థం ఏంటంటే గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎవరు వెంట వెళ్తూ ఉంది? ఎవరు వెంట వెళ్తూ ఉంది? గొర్రెల వెంటనే వెళ్తూ ఉంది, కానీ పందుల వెంట వెళ్ళడం లేదు. పందుల వెంట వెళ్తూ ఉందా గొర్రెపిల్ల? గొర్రెపిల్ల ఎవరు వెంట వెళ్తూ ఉంది? గొర్రెల వెంట వెళ్తూ ఉంది. ఆమె అందము మనం చూసాం. ఇప్పుడు ఆమె సహవాసం మనం చూస్తూ ఉన్నాం. మనం గొర్రెలమా పందులమా? చెప్పండి అమ్మా. గొర్రెలు. ఎవరిని గొర్రెలు అంటారు? గొర్రెలని ఎవరిని అంటారు? ఎవరిని అంటారు గొర్రెలని? చెప్పండి అయ్యా. ఇందాక బైబిల్ స్టడీ చెప్పారు కదా, గొర్రెలని ఎవరిని అంటారు? ఆపని. సరే, గొర్రె అనే పదం ఎవరికి ఉపయోగించబడింది? విశ్వాసులకు ఉపయోగించబడింది. నా గొర్రెలు నా వెంట వచ్చు అంటే అర్థమైంది, అది విశ్వాసికి సంబంధించిన మాట. యేసుప్రభు లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల వాస్తవమే. నా గొర్రెలు నా వెంట నా స్వరం వినును అనే మాట ఎందుకు చెప్పాడంటే, గొర్రెలు ఎవరిని సూచనగా ఉన్నాయి? విశ్వాసికి సూచనగా ఉన్నాయి. అంటే ప్రభు అయిన యేసునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిజం పొంది సంఘములో చేర్చబడిన ఒక విశ్వాసికి పోలిక గొర్రె. పంది ఎవరికి పోలిక? ఎవరికి పోలిక చెప్పండి? అవిశ్వాసికి పోలిక. యేసుప్రభుని నమ్ముకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా, బాప్తిజం పొందకుండా పాపములో జీవిస్తూ ఉంటారే, అవిశ్వాసులకు సూచన. కాబట్టి రాహేల్ అంటే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎవరు వెంట వెళ్తూ ఉంది? గొర్రెల వెంట వెళ్తూ ఉంది. గొర్రెల వెంట వెళ్తూ ఉంది, కానీ పందుల వెంట వెళ్ళలేదు. కాబట్టి ఆమె యొక్క సహవాసం, మనము గొర్రెల వెంట ఎక్కువగా వెళ్తున్నామా, పందుల వెంట ఎక్కువగా వెళ్తూ ఉన్నామా? పందులతో తిరుగుతున్నామా, గొర్రెలతో తిరుగుతున్నామా? తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడట? లూకాసు వార్త 15వ అధ్యాయం ఎక్కడికి వెళ్ళాడు? పందుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే పందులతో దగ్గరికి వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే తప్పిపోయినాము. అది పందులతో తిరుగుతున్నామంటే అర్థమైంది. అర్థమైందంటే మనం తప్పిపోయినాం. తండ్రి సహవాసానికి దూరమైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పందులతో సహవాసం చేయడానికి వెళ్ళిపోయినాడు. పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు. పంది ఏం తింటుందంటే మనము విసర్జించిన వాటిని తినేదే పంది. గొర్రె ఏం తింటుంది? గడ్డి తింటుంది. విసర్జించినవి తినదు గొర్రె. అది పచ్చిక తింటుంది. కాబట్టి పంది అలవాట్లు వేరు, గొర్రె అలవాట్లు వేరు. బైబిల్లో కూడా విశ్వాసులు విసర్జించవలసినవి కొన్ని లిస్టు ఉన్నాయా లేదా? విశ్వాసులు విసర్జించే లిస్టు మనకు రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఒక లిస్టు ఉంది. ఆ తర్వాత
కొలస్సై పత్రిక 3వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంది. అంటే మనం విసర్జించవలసినవి. అలాగనే తీతు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక లిస్ట్ ఉంది. మనము విసర్జించినవన్నీ కూడా పందులు తింటాయంట. పందులు తింటాయి. అంటే అర్థమేంది? మనం అసహించుకునేటన్నీ కూడా ఎవరు చేస్తారు? అవిశ్వాసులు చేస్తారు. అది. అవిశ్వాసులకి ఏం కావాలంటే మనం వద్దనుకున్నవి వాళ్ళకి కావాలి. మనం అసహించుకునేటివి వాళ్ళకి కావాలి. అది. పందులకి ఏం కావాలి? పందులు తిరుగుతూ ఉంటాయి. దేనికోసం తిరుగుతూ ఉంటాయి చెప్పండి? పెంట కోసం తిరుగుతూ ఉంటాయి అవి. ఎక్కడెక్కడ పెంట వేసి పెడతారో అక్కడ తీసుకుందామని పోతూ ఉంటాయి. కాబట్టి ఈ గొర్రె పిల్ల ఎవరు వెంట వెళ్తా ఉందంటే గొర్రెల వెంట వెళ్తా ఉంది. ఆమె సహవాసం. మనము కూడా పందుల వెంట తిరగకూడదు. మనం ఎవరి వెంట ఉండాలి? గొర్రె పిల్ల గొర్రెల వెంటనే ఉండాలి. మన సహవాసం ముఖ్యమైంది. బైబిల్ ఏం చెబుతుంది? యోహాను రాసిన పత్రిక, మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఆయన సంఘముతో, అంటే విశ్వాసులతో మన సహవాసం. మన సహవాసం చాలా ముఖ్యమైనది. ఈనాడు అనేక మంది చెడిపోవడానికి మరో కారణం ఏంది చెప్పండి? గొర్రెల వెంట ఉంటే అవి చెడిపోవు. గొర్రెలు ఎప్పుడైతే పందుల వెంట పోతాయో అవి ఏమైపోతాయి? చెడిపోతాయి. అందుకే మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఏం చెప్పాడంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరు. మనం మంచి వాళ్ళమే కావచ్చు, మనం సహవాసం చేసే వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడు మనం కూడా ఏమైపోతాము? చెడ్డవాళ్ళు. ఇతడేమో తండ్రికి కుమారుడే కానీ పందులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు అనమాట. మనం కూడా అవిశ్వాసులతో కలిసి సహవాసం చేసేటప్పుడు వాడు తాగే బీడి తాగాలనుకుంటాం, వాడు నమిలే పాన్పరాగు నమలాలనుకుంటాం, వాడు పీల్చే గంజాయి పీల్చాలనుకుంటాం, వాడు తాగే బీరు తాగాలనుకుంటాం, వాడు చూసే సినిమాలు చూడాలనుకుంటాం, వాడు మాట్లాడే పోకిరి మాటలు మాట్లాడాలనుకుంటాం, వాడు చేసే వెధవశేష్టలు చేయాలనుకుంటాం. అంతే కదా. తప్పిపోయిన కుమారుడు పందులతో సహవాసం చేసినప్పుడు ఏం తినాలని ఆశపడ్డాడంట? పందుల పొట్టు తినాలని ఆశపడ్డాడంటే ఈ ఆశలన్నీ మనకు కలుగుతాయి వాళ్ళతో ఉన్నప్పుడు. అంతే. ఈ ఆశలన్నీ మనకు కలిగి చివరికి ఏమవుతాము? తింటాం అంతే, తాగుతాం అంతే, అయిపోయింది. దుష్ట సాంగత్యం ఏమైపోతుంది? మంచి నడవడిని చెరిపేసింది. మంచోడన్నా, పిల్లోడు చాలా మంచోడన్నా, పాప చాలా మంచిదన్నా, ఏమైపోయింది? చెడిపోయినాడన్నా, చెడిపోయిందన్నా. దేన్ని బట్టి? ఈ దుష్ట సాంగత్యం, ఈ పందులతో సహవాసం చేయడం. చూసారా? అందుకే గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తా ఉంది? గొర్రెల వెంట వెళ్ళుచున్నది. అందుకే మన సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పుట్టి పెరిగిన నేపథ్యం అంతా చెడు సహవాసమే. ఆ సహవాసం ద్వారా నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ అటువంటి సహవాసం ఎన్నడూ కూడా నాకు లేకుండా చేయమని ప్రార్థించాను. అది. ఆ దుష్ట సాంగత్యం ద్వారా నేను అన్ని రకాలుగా చెడిపోయిన వ్యక్తిని అన్నమాట. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా. అందుకే అటువంటి సహవాసం ఇక ఎన్నడూ కూడా నాకు వద్దు ప్రభువా. మీతో నాకు సహవాసం కావాలి, నీ ప్రజలతో నాకు సహవాసం కావాలి. అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువుతో సహవాసం, ప్రభు పిల్లలతో సహవాసం ఉన్నప్పుడు మనము బాగుపడతాం.
పందులతో సహవాసం ఉన్నప్పుడు చెడిపోతాం. అది. నేను ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. ఆదికాండం 29వ అధ్యాయంలోనే, ఆదికాండం 29వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ఏం చేస్తా ఉందంట రాహేలు? తండ్రి గొర్రెలను మేపునది. మేపునది అంటే ఆమె గొర్రెలు కాస్తా ఉంది. లాబానుకు కుమారులు కూడా ఉన్నారు. సహజంగా గొర్రెలు కాసే పని ఎవరిది? ఆడపిల్లోళ్ళదా, మగపిల్లోళ్ళదా? మగపిల్లోళ్ళది. కానీ అమ్మాయి గొర్రెలు కాస్తా ఉంది, గొర్రెలు మేపుతా ఉంది. ఎవరిది ఆ డ్యూటీ? సహజంగా ఎవరు తీసుకుంటారంటే అమ్మాయిలు తీసుకోరు, కానీ అబ్బాయిలు తీసుకుంటారు. ఎందుకోసం అబ్బాయిలు తీసుకుంటారంటే, గొర్రెలను మేపేటప్పుడు దావీదు కూడా గొర్రెలు మేపినాడు, మనం చూస్తాం. దావీదు ఈ విధంగా అంటాడు, నేను గొర్రెలు మేపుచుండగా ఒకసారి ఎలుగుబంటి వస్తే దాన్ని ఏం చేశాను? కొట్టి చంపాను. ఆడపిల్లలు ఏడ చంపుతారమ్మా? గొర్రెపిల్ల ఎలుగుబంటిని చంపుతారా? చంపుతారా చెప్పండి? చంపలేరు పాపం. దాన్ని చూస్తే చాలు, ఇంకా మాట కూడా పడిపోతుంది కదా. తర్వాత ఇంకోసారి ఏమన్నాడు? సింహం వచ్చినప్పుడు దాన్ని కూడా నేనేం చేశాను? చంపేశాను. ఆ గొర్రెలను నేను కాపాడాను, దేవుడు నాకు సహాయం చేశాడన్న. కాబట్టి ఈ గొర్రెలను కాసే బాధ్యత, మేసే బాధ్యత స్త్రీలు తీసుకోరు. కానీ ఈమె గొర్రెలను కాసే బాధ్యత, మేపే బాధ్యత తీసుకుందంటే, ఈ యవనస్తురాలకు ధైర్యం ఎక్కువ. అది ఏముండాలి? కాయాలి, మేపాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. లాబాను కుమారులకు గడ్డాలు మీసాలు ఉన్నాయి, కానీ ఏమి లేవు? ధైర్యం లేదు. కొంతమందికి గడ్డాలు ఉంటాయి, మీసాలు ఉంటాయి. ఏమ్మా ఏముండదు చెప్పండి? ధైర్యం ఉండదు. ధైర్యం ఉండకపోతే ఏం చేస్తారు? ధైర్యం ఉండకపోతే అన్నీ కూడా అమ్మాయిలు చెప్తుంటారు, పాప నువ్వు చూడు పాపమ్మ, నువ్వు పో, అన్ని దానిలోకి అమ్మాయి పోవాలా. వీళ్ళు పోరు. వీళ్ళకేముండదంటే ధైర్యం ఉండదు. అంటే ఆమెకేముందంటే ధైర్యం ఉంది. ధైర్యం ఉంది అంటే వారి తండ్రి అప్పగించిన పని చేయడానికి ఏమకేముంది? ధైర్యం ఉంది. మనకు కూడా దేవుడు అప్పగించిన పని, లేదా సంఘ సేవకులు అప్పగించిన పని, పెద్దలు అప్పగించిన పని చేయడానికి ఏముండాలంటే ఆ ధైర్యం ఉండాలి. పిరికి వాళ్ళుగా మనం ఉండకూడదు. ఏ వాళ్ళుగా ఉండకూడదు? పిరికి వాళ్ళుగా. అప్పగించిన పని చేయడానికి మనకు ధైర్యం ఉండాలి. అయితే ఇప్పుడు చాలామందికి అప్పగించిన పని చేసేదానికి ధైర్యం లేదు, కానీ పాడు పనులు చేసేదానికి చాలామందికి ధైర్యం ఉంది. చాలామంది యవనస్తులకు ఏం పని, దేంట్లో ధైర్యం లేదు? అప్పగించిన పనిని చేయడానికి ధైర్యం లేదు, కానీ పాడు పనులు చేసేదానికి ధైర్యం ఉంది. చూడండి, పాడు పనులు అంటే ఏమేంటి చెప్పండి? లవ్ లెటర్లు రాయడానికి ధైర్యం ఉంటుంది, పేరెంట్స్కి తెలియకుండా ప్రేమించడానికి ధైర్యం ఉంటుంది, ఆ సెల్లులో నీలి చిత్రాలు చూడడానికి ధైర్యం ఉంటుంది. చూసారా? ఇటువంటి కొన్ని యాక్టివిటీస్లో వాళ్ళకి ధైర్యం ఉంటుంది. వీటి విషయంలో మాత్రం ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఒకవేళ వాటిని చూసి పేరెంట్స్ని ఎదిరించడానికి కూడా ఏముంటుంది? అప్పుడు చూడాలా వాళ్ళ ముఖం చూస్తే ఎంత ధైర్యంగా మాట్లాడతారో. అవసరమైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఏమంట? ఏం ధైర్యం? ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనే ధైర్యం కూడా. మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా, ఏ ధైర్యం? ఈ ధైర్యం అంటే కొన్నిసార్లు ఏ ధైర్యం ఉంటుంది? చెయ్యకూడని పనులు చేయడానికి ధైర్యం ఉంటుంది, కానీ చేయవలసిన పని చేయడానికి ఏముండదు? ధైర్యం ఉండదు.
మనకు ఏ ధైర్యం ఉండాలంటే చెయ్యవలసిన పనులు చేయడానికి ధైర్యం ఉండాలి. చెయ్యకూడని పనులు చేయడానికి ఎన్నడూ కూడా మనకేముండకూడదు? ధైర్యం. భయపడాలి మనం. ఇది చెయ్యకూడని పని అన్నప్పుడు మన కాళ్ళు, చేతులు ఏం కావాలి? వణకాలి, భయపడాలి. దాంట్లో మనకు ధైర్యం రాకూడదు పాపం చేయడానికి. భయపడిపోవాలి. యేసేపు దగ్గరికి ఒంటరిగా ఉన్నాడు. యేసేపు దగ్గరికి ఒక ఆవిడొచ్చింది, తన యజమానురాలు. "యేసేపు, నువ్వు చాలా బ్యూటిఫుల్ బాయ్" అని చెప్తా ఉంది. మనల్ని కూడా అట్లా పొగిడితే చాలా సంతోషం కదా! "చాలా అందంగా ఉండవు అబ్బాయి, చాలా అందంగా ఉన్నావు అమ్మాయి" అంటే ఎంత అనుకుంటాం మనం. అంటే యవనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళని పొగిడితే ఏమైపోతారు చెప్పండి? పొగిడితే పొంగిపోతారు. తిడితే కుంగిపోతారు. ఇదే వాళ్ళకుంటది. వేరేదేముండదు. పొగిడితే పొంగుతారు. తిడితే కృంగుతారు. యేసేపును పొగుడుతా ఉంది. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. హ్యాండ్సమ్‌గా ఉన్నావు. అసలు నువ్వు మాట్లాడుతా ఉంటే" అని చెప్పి మాట్లాడతారు. ఆమెతో మాట్లాడటానికైనను, ఆమెతో ఉండడానికైనను ధైర్యం సాల్లేదు అతనికి. ధైర్యం చాల్లేదు అతనికి. అంటే ఇది చెయ్యకూడని పని కాబట్టి అతనికేం లేదు? ధైర్యం లేదు. గుంటలో వేస్తే గుంటలో ఉండడానికి ధైర్యం ఉంది. అన్నగారు అరణ్యములో ఉన్నారు, చూడ్డానికి వెళ్ళంటే ధైర్యం ఉంది. తండ్రి అప్పగించిన పని. చెయ్యని తప్పుకు జైల్లో ఉండడానికి కూడా ధైర్యం ఉంది అతనికి. కానీ పాపం చేసే విషయంలో ఏం లేదు చెప్పండి? ధైర్యం లేదు. యవనస్తులుగా ఉన్న మనకు కూడా మీ తల్లిదండ్రులు మీకు అప్పగించిన పని, మీ సేవకులు మీకు అప్పగించిన పని, మీ పెద్దలు మీకు అప్పగించిన పని చేయడంలో మీకు ధైర్యం ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకమైన పనులు చేయడానికి మీరు ఎన్నడూ కూడా ధైర్యం తెచ్చుకోబాకండి. భయపడాలి మనం దానికి. వాళ్ళ తండ్రి అప్పగించాడు, "నా కుమార్తె, నువ్వు వెళ్ళి గొర్రెలను కాయి, గొర్రెలను మేపు." ధైర్యం ఆమెకు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినవి, సేవకులు చెప్పినవి, పెద్దలు చెప్పినవి, దేవుడు చెప్పినవి చేయడానికి మాత్రం ధైర్యం లేదు. కానీ దానికి వ్యతిరేకమైనవి చేయడానికి అనేక మంది యవనస్తులు ధైర్యం చేస్తున్నారు. చాలా మొండిగా తయారైపోతున్నారు కొంతమంది. అందుకే వారి జీవితాలు ఏమైపోతున్నాయి చెప్పండి? ఏమైపోతున్నాయి? పతనమైపోతుంది. పాపము చేయడానికి మనకు ఎప్పుడైతే ధైర్యం లేకుండా పోతుందో అప్పుడు మనం ఉన్నతమైన స్థానానికి రాబోతున్నాం అన్నదే సంకేతం. పాపము చేయడానికి ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటున్నామో అప్పుడు మనం పైనుండి కింద పడిపోతున్నామనే సంకేతం. లూసిఫర్ అనే దేవదూత పాపం చేయడానికంటే ముందు అందరి దేవదూతల కంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేయడానికి ధైర్యం తెచ్చుకున్నాడో ఇప్పుడు అందరికంటే కిందికి పడిపోయినాడు. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనం ఆలోచన చేయాలి. 3 విషయాలు యాకోబు రాహేలును ప్రేమించడానికి. 1, ఆమె అందాన్ని బట్టి ప్రేమించాడు. 2, ఆమె సహవాసాన్ని బట్టి ప్రేమించాడు. 3, ఆమె ధైర్యాన్ని బట్టి ప్రేమించాడు. ఆమె ధైర్యాన్ని బట్టి. దావీదు దగ్గర కూడా ఎవరున్నారంట? ధైర్యశాలులు ఉన్నారంట. దావీదు ఏ పని చెప్పినా వాళ్ళ ధైర్యంతో ఏం చేస్తారు? ఆ పనిని నెరవేర్చేవారు. దైవ చిత్తానుసారమైన పనులు చేయడానికి ధైర్యవంతులుగా ఉండాలి. దైవ చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయడానికి మనం ధైర్యవంతులుగా, దైవ చిత్తానుసారమైన పనులు చేయడానికి ధైర్యవంతులమైతే ఉన్నత స్థితికి వస్తాం. దైవ చిత్తానికి వ్యతిరేకమైన పనులు ధైర్యంగా చేస్తే ఉన్నత స్థితిలో ఉన్న మనము దీన స్థితికి వచ్చేస్తాం.
ఆమె ధైర్యమును చూసి ఆయనను ప్రేమించాడు. ఈ 3 విషయాలు మన మనసులో పెట్టుకుందాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను ఈవినింగ్ కొన్ని మీకు ముగింపు చేస్తాను. ప్రభు ఈ చిన్న తలంపులను మనందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, దేవునికి మహిమకరంగా మార్చి మనను ఆయన చిత్తానుసారమైనటువంటి యవనస్తులుగా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, ఇద్దరి దాసుల ద్వారా మీరు అందించిన లేఖనాలు యవన బిడ్డలందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, నీకు మహిమకరంగా చేయమని యేసు ప్రభు పేట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.